ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. మన పొద్దుగాల వార్తలను అందరూ ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మాకు సపోర్ట్ చేయాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇవాల్టి ప్రధాన వార్తలకు పోయే ముందల వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిపోయినాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా ఇక్కడ మొత్తానికి విస్తరించిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వానలు కురుస్తున్నాయి. అదేవిధంగా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ధాన్యాన్ని ఎవరు కొంటలేరని చెప్పేసి దాని మీద నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అందరితోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ధాన్యాన్ని తొందర కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో సంతోషం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినందుకు. కానీ తొందరగా అధికారులు, కలెక్టర్లు కూడా తొందర బయటికి వెళ్ళాలి, అధికారులకు ముందే చెప్పాలి. ఆ యొక్క ధాన్యాన్ని వెంటనే కొనిపిస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలామంది ఆ వానలలో ఆ ధాన్యం తడిచిపోతుంటే, మొలకెళ్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసం చాలా ఘోరంగా ఉంది. సో దయచేసి ప్రభుత్వం వీటిని తొందర పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఆదేశాలు వెంటనే జారీ చేసారు, సంతోషం. కానీ మీరు జారీ చేసినా కానీ ఇక్కడ అధికారులు మాత్రం పెద్ద పనిచేస్తలేనట్టుగా ఉంది. సో దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెడితే బాగుంటుంది. సో దాంతోపాటు మన కాళేశ్వరం కమిషన్ ముందుకు మొత్తానికి కేసీఆర్ సార్ రాబోతున్నారు. సో కేసీఆర్ వస్తా అని చెప్పేసి కూడా ప్రకటన వచ్చినట్టుగా కొంచెం తిరుగుతుంది అన్నట్టు. సో మొత్తానికైతే కాళేశ్వరం ముందుకు కేసీఆర్ వస్తారు అని చెప్పేసి మాత్రం ఉంది. సో దాంతోపాటు మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి ప్రభుత్వం అన్ని రకాల పనులు ముందస్తుగా నడిపిస్తుంది. సో ఘనంగా చేయాలని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో చేస్తున్న పరిస్థితి. మరో విషయం ఏంటంటే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో తన సొంత వ్యూహాన్ని, సొంత యొక్క పార్టీని ముందుకెళ్లే విధంగా తన యొక్క టీంని అలర్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే తన ఓటు బ్యాంకింగ్ ఎంత ఉంది, దాంతోపాటు జాగృతి ఎంత ఉంది, సో దాంతోపాటు ఆమె యొక్క పక్కన ఉన్న నాయకులు ఎంతమంది, అంటే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమయ్యే తరహాలు అన్నట్టు రకంగా. బట్ ఆమె యొక్క వ్యక్తిగత లెవెల్లో ఆమె వెళ్తుంది అన్నట్టు ముందుకు. సో ఇవి ప్రధాన వార్తలుగా ఉన్నాయి. కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ యొక్క ఏజీ కాలేజ్ అందరికీ తెలుసు, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కొత్త వడ్లు వచ్చినాయని చెప్పేసి అక్కడ రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. సో అక్కడికి పోతే అక్కడ విత్తనాలు ఇవ్వలేరు. సో దానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు కొత్తగా కొన్ని ఏమంటారు విత్తనాలు, వాటిని నకిలీ విత్తనాలు కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా చేస్తే కూడా ఏమంటారు, ఈ నకిలీ విత్తనాలు ఉంటే కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో సంతోషం, మంచి మాట. కానీ ఒకటి, విత్తనాలు కూడా వాళ్ళకు అనుకూలంగా అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వాళ్ళకు విత్తనాలు, ఎరువులు చాలా వరకు అందుబాటులో ఉంటేనే వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసుకోవడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఊసుంటే అక్కడ పంట పొలాలు ఇబ్బంది పడతాయి. చేన్లలో పని చేయాలి, ఈడ పని చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. పొద్దుసాన ఈడ కూర్చుంటే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి వాటి మీద రైతుల కోసం మాత్రం ప్రత్యేకంగా మీరు చొరవ చూపించాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే, గాంధీ భవన్లో మొత్తానికి ఇకలు లుకలుకలు పక్కపక్కలు అన్నట్టుగా ఉంది కథ. ఎందుకంటే ఎవరికి ఏ పోస్ట్ వస్తుంది, ఎవరికి ఎట్లా వస్తుంది, ఒకవేళ వచ్చిన వాళ్ళకు ఉన్నది పోతుందా, ఏమైనా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, క్యాబినెట్ విస్తరణ ఎట్లా జరగబోతుంది, దాంతోపాటు 30 తారీఖే ఉన్నాయి. ఈ 2-3 రోజుల అంటే ఫస్ట్ వరకు అన్నీ రిలీజ్ అయిపోయేటట్లు ఉన్నాయి మొత్తానికి. సో పార్టీ ఆఫీస్లో ఉన్న లెక్కలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయట. సో కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది వస్తుందా రాదా అని చెప్పి టెన్షన్లో ఉన్నారు. సో మొత్తానికి మాత్రం మాటల మంతనాలు ఎక్కువైపోతున్నాయి అన్నట్టు. సో ఈ విధంగా ఉంది ఈరోజు ప్రధాన వార్తలు. సో ప్రధాన పత్రికల్లో ఎలా వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త, రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు, రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు, మహబూబ్నగర్లోకి విస్తరణ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. సో దాంతోపాటు ఈ ఏడాది సాధారణ వర్షం కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుందని అంచనా, 111% కన్నా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడి.
దాంతోపాటు పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన అని చెప్పేసి ఇక్కడ వేములవాడలో భారీ వర్షానికి జలమయమైన రోడ్డు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇప్పుడు మన ఋతుపవనాలు అయితే వచ్చేసినాయి కదా, సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయి. సో దాంతోపాటు కరోనా ఎఫెక్ట్ కూడా పడే ఛాన్సెస్లు ఉంటాయి. సో చిన్నపాటి ఏమంటారు వాతావరణ పరిస్థితులు కరెక్ట్ ఉండవు కాబట్టి చిన్న చిన్న జ్వరాలు, జలుబులు, దగ్గు అట్లాంటి పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. సో అలర్ట్గా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సూచనలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు చూడవచ్చు, ఇక్కడ వార్త చూడవచ్చు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. మొత్తానికి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి. వానలపై అలర్ట్ అని చెప్పేసి కల్లాలో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కల్లాలో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి అని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సో లారీలను పెంచి ధాన్యం తరలింపు స్పీడప్ చేయండి, అవసరమైతే మరిన్ని గోదాములను అద్దెకు తీసుకోండి, రాజకీయ ప్రేరేపిత ఆందోళన పట్ల కఠినంగా ఉండాలి, దాంతోపాటు చివరి గింజ వరకు కొంటాం, రైతులు ఆందోళన చేయొద్దు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆందోళన చేయొద్దంటే ముందు కొంటే ఎవరు ఆందోళన చేస్తారు? ఆడ ఆల్రెడీ ఇప్పుడు మీరు కూడా అట్లా తరుగులు తీసే లెక్కలు కూడా చేస్తారు ఆడ అధికారులు, ఏం ఇచ్చిపెట్టారు. కానీ ముందే కొంటే అయిపోతున్నాయి కదా. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై అదనపు భారం లేకుండా ధరల నియంత్రణ కమిటీ జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు ఉంటాయని చెప్పేసి వెల్లడి. సో మొత్తానికి మాత్రము ఇక్కడ రైతుల పట్ల కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ ఫోకస్ పెట్టినట్టు మీరు ఆదేశాలు ఇచ్చినంత మాత్రం అయితే లేదు. సో వాళ్ళు ఆచరించట్లేదని చెప్పేసి మేము మరీ ఇంకా ఫోకస్ పెట్టేటట్టు కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అని చెప్పేసి ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న జిల్లా కలెక్టర్లకు ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. సో దాంతోపాటు పొరుగు రాష్ట్రాల కరోనా కేసులు నమోదవుతున్నాయి, జిల్లాలో సీజన్ తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు రెవెన్యూ సదస్సులు నిర్వహణ షెడ్యూల్, ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు అని చెప్పేసి మొత్తానికైతే ఆదేశాలు రేవంత్ రెడ్డి జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు కవిత సొంత సైన్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు 30 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం. దాంతోపాటు ఇప్పటికే మహిళా యువ జాగృతి ఏర్పాటు. తాజాగా సింగరేణి జాగృతి, ఆర్టీసీ, విద్యార్థి, రైతు ఉద్యోగ జాగృతుల ఏర్పాట్లకు కసరత్తు. అవసరమైతే పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి నేతలకు కవిత పిలుపు. కవిత మీటింగ్తో టీబీజీకేఎస్ అలర్ట్ అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇబ్బందులు అయితే అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్న ముసలం గురించి అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్న దయాలు ఎవరు, కోవట్టులు ఎవరు అనే విషయం కూడా పెద్ద చెప్పినట్టుగా కూడా లేదు. కానీ కల్వకుంట్ల కవిత మేడం మాత్రం ఆమె సొంత బలాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకొని దాంతోపాటు కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని మీద మన కేసీఆర్ సార్ ఏమంటారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్క్లో స్పీడప్ చేసేస్తుంది. అంటే ఆల్రెడీ ఒక తుది నిర్ణయం తీసేసుకున్నట్టుగా కల్వకుంట్ల కవిత కనిపిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు పహల్గామ్లో ఉమర్ అబ్దుల్లా క్యాబినెట్ మీటింగ్. సాంప్రదాయానికి భిన్నంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గామ్లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. టెర్రరిస్టుల దాడితో పర్యాటకాన్ని నమ్ముకొని ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా ఈ భేటీ నిర్వహించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ సీఎం అక్కడ క్యాబినెట్ నిర్వహించారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 3 జడ్జీలు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి, సో జస్టిస్ అభిషేక్ రెడ్డిని కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలిజియం మంగళవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క 3 జడ్జీలు తెలంగాణ మన రాష్ట్ర హైకోర్టుకు రావడం జరిగింది కొత్తగా. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు
2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు, 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాషా విధానం, దాంతోపాటు సిబిఎస్ ఈ బోర్డు నిర్ణయం. సో దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు, మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం. ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా చెప్పడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో చెప్పాలి, హిందీలో చెప్పాలి అనేది కాదు, వాళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడగలగాలి. అందులోనూ తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా అని మాతృభాష కాబట్టి మాతృభాషకు మనం గౌరవించుకోవాలి. ఒక కర్ణాటకకు సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు మన బిడ్డనే కదా, మన తెలుగునాడును ఆయన కూడా పాలించిండు కదా. ఆయన ఏమన్నాడు మీకు తెలియనిది ఏముంది, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి తెలుగు భాషకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పడం ఇంపార్టెంట్, కానీ ఏ భాష అయితే అనేది ఇక్కడ కాదు. మాతృభాషలో అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టుగా అక్కడ తిరుగుతున్న విధి విధానాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా చురుగ్గా నేర్చుకోగలుగుతారు. ప్రతిదీ స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఫస్ట్ నుంచే వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా కూడా ఉండకూడదు పెద్దగా. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళ యొక్క తమిళం భాషకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు చూడవచ్చు ఆల్రెడీ. సో ఇక్కడ కూడా ఉన్న ప్రజలు కూడా, ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా తెలుగు భాష పట్ల కొంత ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుందని T9 న్యూస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి ఈ వెలుగు దినపత్రిక ఇలా ఉంది. 19 ఏండ్ల తర్వాత కారుణ్య నియామకం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎన్కౌంటర్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ అని చెప్పేసి సీఎం చొరవతో ఆయన కూతురికి హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూడొచ్చు. ఆంధ్రప్రభ దినపత్రికలో క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు, చిన్న సాకులు చెప్పినా తప్పదు, డ్రాప్ అవుట్లు, దాంతోపాటు స్టడీ ప్రోగ్రాంల గైర్హాజరైతే ఇక అంతే అన్నట్టు, గైర్హాజరైనా అంతే అని చెప్పేసి విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరికలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈయన పొమ్మన లేక పొగబెట్టినట్టుంది కథ. ట్రంప్ పొమ్మన లేక పొగబెట్టినట్టు ప్రతిదానిలో ఏదైనా వీసా రద్దు చేస్తాం, మీరు దేశం నుంచి వెళ్ళిపోవాలి, దేశంలో ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికే నానా ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని దేశాలకు సంబంధించిన ప్రపంచ దేశాలు మొత్తం దుమ్ము పోసుకుంటున్నట్టుంది కథ. వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేస్తున్నట్టుంది కథ. వాళ్ళ బతుకు తెరువును కోల్పోయేటట్లు చేస్తున్నాడు. మొత్తానికి పొమ్మన లేక పొగబెట్టినట్టు అన్ని రకరకాల లెక్కలు అన్నీ చేస్తున్నాడు ఆయన. ఇది అమెరికా కూడా చాలా తీవ్ర నష్టం చేకూరుతుంది ఇదంతా దీనివల్ల. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. మరి అంత కక్ష సాధింపులాగా ఎందుకున్నాడో ఏమో మనిషి అర్థమవుతలేదు. పిఓకేను స్వాధీనం చేసుకొని ఉంటే ఉగ్రపీడ విరగడయ్యేది అని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ చెప్తున్నారు. 1947లో దేశ విభజన మర్నాడే మనపై ఉగ్రదాడి, ముజాహిదీన్ల పేరుతో కాశ్మీర్లో రక్తపాతం, నాడు పటేల్ సలహాను కాంగ్రెస్ పెడచెవిన పెట్టింది. అందుకే 75 ఏళ్లుగా హింస కొనసాగుతోంది. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్కు యుద్ధ వ్యూహం, దేశంలో ఉగ్రముళ్ళ ఏరేదాకా విశ్రమించబోమని చెప్పేసి, దాంతోపాటు ఈ యొక్క గుజరాత్లో పర్యటనలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు అని చెప్పేసి, ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సంతోషం, మంచి మాట. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, కానీ ఇప్పుడు మీరు చేసింటే అయిపోతుండే. పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఇప్పుడే అయిపోతుండే. అక్కడ ఉన్న బలూచిస్తాన్ ఆల్రెడీ ప్రత్యేక దేశంగా ఏర్పడింది ఆల్రెడీ, ఆ విషయం అందరు తెలిసిన విషయమే. కానీ ఆ పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటే అయిపోతున్నాయిగా. ఛాన్స్ మీరు ట్రంప్ చేతిలో పెట్టేసి దేశాన్ని భవిష్యత్తును మొత్తం గడ్డె కలిపినట్టు చేశారు. ఈ విషయం అయితే ఎవ్వరికి జీర్ణించుకునే పరిస్థితి మాత్రం లేదు. భారతీయులు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు దాన్ని. పిఓకేని ఇప్పుడైనా స్వాధీనం చేసుకున్నట్టు అయిపోతున్నాయి కదా, మంచి ఛాన్స్ మిస్ చేసిరు. సో నేను వస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టుగా కాళేశ్వరం విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయం. సో న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు. 5న జస్టిస్ ఘోష్ ముందుకు బీఆర్ఎస్ అధినేత
మాజీ సీఎం నిర్ణయంతో సంచలనం ఉత్కంఠ అని చెప్పేసి, దాంతోపాటు 6న హరీష్ రావు, 9న ఈటల హాజరయ్యే అవకాశం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి మన మాజీ సీఎం కేసీఆర్ సారు మొత్తానికి ఈ కాళేశ్వరంకి సంబంధించిన ఈ విచారణకు ఖచ్చితంగా ఆయన హాజరవుతారని చెప్పేసి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో రావడం కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ఆయన కూడా వస్తే కూడా ఏం జరుగుతుందనే విషయం కూడా తెలుస్తారు. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన ప్రతి ఒక్క అధికారి వాళ్ళ విచారణలో చెప్పింది మొత్తానికి సీఎం గురించి, అప్పటి సీఎం కేసీఆర్ గురించి చెప్పారు. సో మొత్తానికి కేసీఆర్ సార్ ఇప్పుడు ఏం చెప్తారు, తర్వాత హరీష్ రావు సార్ ఏం చెప్తారు, తర్వాత ఈటల సార్ ఏం చెప్తారు అనే విషయం కూడా తెలియాలి. సో ఈ కమిషన్ ఎంతవరకు ముందరకు పోతుందో కూడా చూడాలి. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. కళ్ళాలో కన్నీళ్లు అని చెప్పేసి రోడ్లపైనే ధాన్యపు రాశులు, రాత్రి పగలు రైతుల కాపల, తుఫానాలతో వర్ష బీభత్సం, మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు లేమి అని చెప్పేసి, నిల్వ చేసే దారి లేదు, టార్పాలిన్లు దాంతో కోరితే అలంకార ప్రాంగణంతో కొనుగోలు కేంద్రాలు. సో దాంతోపాటు ఈ యొక్క చేతులెత్తేసిన అధికార యంత్రాంగం, ఇటు దోపిడీ అటు దోపిడీ యథాతథం అని చెప్పేసి, దాంతోపాటు 1000 టన్నుల ధాన్యం తడిసి ముద్ద, అన్నదాతకు కోలుకోలేని దెబ్బ, ఆరుగాలం శ్రమ వర్షార్పణం. ఈసారి 56.89 లక్షల ఎకరాల్లో వరి సాగు, 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి, 30 లక్షల టన్నుల ధాన్యం నీటిపాలు అని చెప్పేసి అన్నదాత హరిగోస. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, అన్నదాత మాత్రం దాదాపు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ చూడండి ఆయన గోస మొత్తం నీళ్ళులోనే ఉన్నాయి, మొత్తం ఒడ్లు మొత్తం నీళ్ళులోనే ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితికి కారణం ఎవరు? అసలు ధాన్యం అసలు ప్రభుత్వాలు కదా కొనాల్సింది, అక్కడ అధికార యంత్రాంగం కదా కొనాల్సింది. అధికారులు ఉండేం లేపం, వాళ్ళు జీతాలు తీసుకుంటారు కదా, ఏం లాభం, ఎవరికి ఉపయోగం వాళ్ళ వల్ల ఇట్లాంటి పరిస్థితి సృష్టిస్తే? వీళ్ళందరూ కూడా ఏం పనిలేని వాళ్ళ, వీళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ కదా. కష్టపడి తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకోండి, అన్నం పెట్టండి, మేము అన్నం పెడుతున్నాం, అన్నం పుట్టిస్తున్నాం చూడండి అని చెప్పేసి అన్నదాతలు హరిగోసపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. మొత్తానికి ఈ యొక్క కొన్ని మార్కెట్ యార్డులలో అయితే వసతులు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వాలు వీటి మీద చొరవలు చూపాలి, ప్రభుత్వం దీని మీద పట్టించుకోకపోతే కష్టమవుతుంది. డిపార్ట్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అదే ఇంపార్టెన్స్ అంతకు మించి ఈ యొక్క రైతులకు ఇవ్వండి, అన్నదాతలకు ఇవ్వండి, వ్యవసాయ రంగానికి ఇవ్వండి దయచేసి. దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాన్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తడిసిన ధాన్యం కొందామని చెప్పేసి చర్యలు తీసుకోండి, నిర్లక్ష్యం వద్దు, క్షేత్రస్థాయికి వెళ్ళండి అని చెప్పేసి అన్నదాతలకు భరోసా ఇవ్వండి, వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సో అకాల వర్షంపై వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా, ఖచ్చితంగా అధికారులు తొందర చొరవ చూపించి తొందర హెవీ ఫోకస్ పెట్టేసి క్షేత్రస్థాయిలో ఇవన్నీ తొందర ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి T9 న్యూస్ నుంచి మేము అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మరో వార్త చూడవచ్చు. అంబరాన్ అంటేలా ఆవిర్భావ సంబరాలు అని చెప్పేసి రాష్ట్ర కీర్తి ప్రతిబింబించేలా విజయోత్సవాలు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా కార్యక్రమాలు, కోఆర్డినేషన్ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి. సో దాంతోపాటు 2న యువ వికాసం ఖాయం, 5 లక్షల మందికి అదే రోజు శాంక్షన్ లెటర్స్, దాంతోపాటు 8,000 కోట్లతో స్వయం ఉపాధి హై లెవెల్ కమిటీ భేటీలో నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా, సో దానికి క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి. మొత్తానికి అంబరాన్ అంటే సంబరాలు జరపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క సో ప్రభుత్వం చొరవ చూపిస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మనకు వస్తుందా ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇదే ఉంది, గాంధీ భవన్ మొత్తం ఇదే లోలింది ఇప్పుడు. మన పదవి ఊడిపోదు కదా, సీనియర్లలో గుబులు, కొందరు తీరుపై రాహుల్ మండిపాటు నేపథ్యంలో ఆందోళన, ఆశల పల్లకిలో జూనియర్ నేతలు. సో దాంతోపాటు ఏడాదిన్నరగా ఎదురుచూపులు, పిసిసి కార్యవర్గంపై ఊహాగానాలు, జంబో కార్యవర్గంపై కసరత్తు పూర్తి, రేపో మాపో ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు చర్చలు మంతనాలు అన్నీ జరుగుతున్నాయి లోపల. ఇక మొత్తం టెన్షన్ వాతావరణం. పార్టీ ఇప్పుడు పదవులు ఉన్న వాళ్ళు ఏమో ఉంటుందా ఉడుతుందా తెలియదు, రెండోదేమో కొత్త వాళ్ళకి వస్తుందా రాదా తెలియదు, మొత్తానికైతే వస్తుందేమో అనే ఆశతోటే మాత్రం ఎక్కువ ఉన్నారు. సో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా ఉందన్నట్టు.
మొత్తం గాంధీ భవన్ మొత్తం రచ్చారబోల అట్లా. మంచి లీడర్షిప్ తయారు చేస్తా అని చెప్పేసి కడప మహానాడులో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ వార్త. అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు ఇంకా అవసరం అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి అంత తొందర ఏముంది, పనిచేయడానికి పదవి అక్కర్లేదు, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా, త్వరలో మండల స్థాయి నుంచి పొలిటికల్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూప్ అని చెప్పేసి మీడియాతో లోకేష్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే లోకేష్ బాబు మాట్లాడే మాటలకు మాత్రం ఇంకా చాలా టైం ఉందిలే, ముందైతే నేను అన్నీ నేర్చుకుంటా అనే మాట మాట్లాడినట్టుంది. సంతోషం, చాలా మంచి మాట. ఎందుకంటే చంద్రబాబు సార్ ఇంకా ఆయన యొక్క ఆంధ్రప్రదేశ్ని ఇంకా డెవలప్ చేస్తే ఈయనకు అందులో వర్క్ ఇంకా ఎక్కువ నేర్చుకొని రాజకీయ రంగంలో ఇంకా ముందుకెళ్ళి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆయన పార్టీ పగ్గాలు పట్టే అవకాశాలు కూడా లోకేష్ బాబుకి ఎక్కువ ఉంటాయి అప్పుడు ఆ టైంలో వరకు. సో మంచి మాట. సో దాంతోపాటు 99 పైసలకే భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేని పక్షంలో మీరు రాజీనామాకు సిద్ధమా అని చెప్పేసి మాజీ సీఎం జగన్కు లోకేష్ సవాల్. వేడుకగా టీడీపీ మహానాడు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఈ యొక్క 99 పైసలకే భూములు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. మీరు నిరూపిస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. కొత్త సారథి ఎన్నికలకు నోటిఫికేషన్, మళ్ళీ చంద్రబాబుకి అవకాశం, నేడు లాంఛనంగా ఎన్నికల ఫలితం ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, కార్మికుల కోసం సింగరేణి జాగృతి అని చెప్పేసి కొత్త సంఘాన్ని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ మొత్తానికి ఈ వార్త వేరే ఉంది. 11 ఏరియాలో కోఆర్డినేటర్ల నియామకం, సింగరేణి అంతానికి కాంగ్రెస్ కుట్రలు, అడ్డుకుని కార్మికులను కాపాడుకుంటాం అని చెప్పేసి డిఎంఎఫ్టి నిధులు మళ్ళిస్తున్నారని చెప్పేసి కొడంగల్ మధిరకు తరలించారని చెప్పేసి ప్రభుత్వంపై వీఆర్ఎస్ నేత విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ జరిగిన విషయం మాత్రం వాస్తవానికి ఆ యొక్క జాగృతి, ఆ యొక్క కమిటీలు, ఆమెకు సంబంధించిన ఈ యొక్క కార్యవర్గాన్ని మొత్తాన్ని, వాళ్ళ యొక్క కార్యకర్తలని మొత్తాన్ని బలోపేతం చేసే దిశగా కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. సో దాని గురించి ఆల్రెడీ బయటికి వెళ్తున్నాయి అన్నది. ఎందుకంటే ఆమెకు ఆశించిన పదవి ఇస్తలేరు కదా అక్కడ. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే సీఎం కావాలి ఆమె, అంతే. లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు, మెయిన్ పొజిషన్ ఇవ్వాలి ఆమెకు. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఇవ్వండి, ఎందుకంటే వారు జాతీయ ప్రెసిడెంట్ కదా ఆయన. సో మొత్తానికైతే ఏం కావాలనుకుంటుందో ఆమె కడాఖండిగా ఇక్కడ మాత్రం యుద్ధ తరహా వ్యూహాలు మాత్రం రచిస్తుంది. ఆమె లెక్కలు ఆమె చేస్తున్న పని. సో సంతోషం. సో దాంతోపాటు ఎందుకంటే గెలుపు ఓటమి రావాలంటే మొత్తానికి ఇద్దరు కలిసి పోటీ చేయాలి, ఇద్దరు కలిసి తలబడాలి. పోటీతత్వం ఉన్నతో పని ఎక్కువ చేస్తారు, క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తారు, దాంతోపాటు పని కూడా ఎక్కువ చేస్తారు. ఎవరు లేరనుకుంటే అన్నట్లుంటుంది కథ. సో దాంతోపాటు తెలంగాణ హైకోర్టుకు 3 జడ్జీలు, కర్ణాటక నుంచి జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత, పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అభిషేక్ రెడ్డి రాష్ట్రానికి బదిలీ, తెలంగాణ నుంచి కోల్కతా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్, మొత్తానికి మద్రాస్ నుంచి ఏపీ హైకోర్టుకు జస్టిస్ జట్టు దేవానంద్. దేశంలో 11 హైకోర్టులకు 21 మంది జడ్జీల బదిలీ అని చెప్పేసి కొలిజియం సిఫార్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మన దగ్గరికి 3 కొత్త జడ్జీలు వచ్చారు. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు ఏఐవార్ జెట్ అని చెప్పేసి ఆమ్కా మానవ సహిత రహిత యుద్ధ విమానం అని చెప్పేసి రాడర్ల కన్ను గప్పి దాడి చేసే విదేశీ యుద్ధ విమానాలు తయారీకి ఓకే అని చెప్పేసి డబల్ ఇంజన్ 5వ తరం జెట్ల తయారీకి రక్షణ శాఖ ఆమోదం, ప్రస్తుతం ప్రోటోటైపు నమూనాల తయారీ. సో దాంతోపాటు ఇక ఎగ్జిక్యూటివ్ మోడల్స్కు పచ్చజెండా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఏఐవార్ జెట్లు తయారు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దేశవ్యాప్త కులగణనతో కాంగ్రెస్కు చెక్ అని చెప్పేసి కేంద్ర నిర్ణయంతో పాలుపోని విపక్షం. దాంతోపాటు అప్పట్లో రాజీవ్ వ్యతిరేకం, ఇప్పుడు రాహుల్కు జ్ఞానోదయం. మైనార్టీ ఓట్ల కోసమే వారి తపన, మళ్ళీ అధికారం మాకే అని చెప్పేసి రోల్ మోడల్గా జాతీయ స్థాయిలో కులగణన. ఆంధ్రప్రభతో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మీరు చెప్పే మాటలు ఎంత ఉన్నా అని ఆల్రెడీ ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగినాగానే అది జరుగుతుంది. ఇది ముందే చేసింటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది కదా, అది ముందే చేసింటే అయ్యే పోతుండే. ఆయన ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఆయన దాదాపు 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, తప్పేం లేదు కదా. అందులోనూ ఇక్కడ తెలంగాణలో చేసి కూడా చూపించారు.
సో మొత్తానికి దేశవ్యాప్తంగా కులగణన జనగణన రెండు జరిగితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి మాట. సో దాంతోపాటు ఔరా అని చెప్పేసి ఔరాలో చూడవచ్చు మనం. అంతేకాదు క్లాసులో తుమ్మినా దగ్గినా తల తిప్పినా వీసా రద్దే అని చెప్పేసి ట్రంప్ పిల్లని చెప్తున్నాడు. ఇది పరిస్థితి అక్కడ. క్లాసులో ఎగ్గొట్టినా వీసా రద్దు అని చెప్పేసి విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్ అని చెప్పేసి ఏమున్నా కానీ ఏదో ఒకటి చూస్తున్నాడు అన్నట్టు, పొమ్మన లేక పొగబెడుతున్నాడు ట్రంప్ అన్నట్టు. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి పొద్దుగాల వార్తలు. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి టీనే న్యూస్. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.